కథారంజని శ్రోతలకు స్వాగతం. చందమామ కథ. కృతజ్ఞుడు. పూర్వం ఒక రాజ్యంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. అతడికి 4 పిల్లలు. కనీసం తిండి కూడా పెట్టలేక వారిని పస్తులు ఉంచేవాడు. ఒకరోజు అతడి భార్యకు కోపం వచ్చి, ఏమయ్యా, నీ పిల్లలు ఆకలికి ఏడుస్తుంటే నీకు బాధగా లేదా? ఏమీ పట్టనట్టు సోమరిలా చేతులు కట్టుకొని కూర్చున్నావేం? ఎక్కడైనా పనిచేసి 4 వరహాలు సంపాదించుకురా అన్నది ఏడుస్తూ. భార్య మాటలకు బాధపడ్డ యజ్ఞదత్తుడు ఇంటి నుంచి బయలుదేరి రాజును కలిసి కొలువు సంపాదించాలనుకున్నాడు. మార్గం మధ్యలో ఒక అడవి వచ్చింది. అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. అతనికి దాహం వేసి నీటి కోసం వెతకసాగాడు. కొంతసేపటికి ఒక లోతైన బావి కనిపించింది. దాని చుట్టూ గోడలాంటి రక్షణ ఏమీ లేదు. అది చాలా వెడల్పుగా ఉన్నది. అందులో పడితే పైకి ఎక్కడం చాలా కష్టం. యజ్ఞదత్తుడు జాగ్రత్తగా నిలబడి లోపలికి తొంగి చూశాడు. ఎక్కడో కింద కాసిని నీళ్లు కనిపించాయి. ఇంతలోనే అయ్యా అని బావిలోంచి వినిపించింది. యజ్ఞదత్తుడు పిలిచింది ఎవరా అని బావిలో చుట్టూ చూశాడు. బావిలో ఒక మూల ఒక పులి కనిపించింది. కొంత ఎత్తు మీద ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద ఒక మనిషి ఇరుక్కొని ఉన్నాడు. వాడు పొరపాటున జారిపడితే పులికి ఆహారం కాక తప్పదు. ఇతడు నన్ను పిలిచాడా అని అనుకున్నాడు యజ్ఞదత్తుడు. అతడు ఇరుక్కున్న కొమ్మ చివరన ఒక కోతి ఉన్నది. పులికి కొంత దూరంలో ఒక పాము ఉన్నది. ఓ అయ్యా, నేను పులిరాజును. ప్రమాదవశాత్తు ఈ బావిలో పడ్డాను. పైకి రాలేకున్నాను. నన్ను రక్షించు అని ప్రాధేయపడింది. యజ్ఞదత్తుడు కొద్దిగా ఆలోచించి, ఓ పులిరాజా, నువ్వు క్రూరమృగానివి. నిన్ను రక్షిస్తే నాకే ప్రమాదం. నా దారిన నేను పోతాను అన్నాడు. అయ్యా, నన్ను నమ్ము. నేను మానవులకు ఎన్నడూ హాని చెయ్యలేదు. సహజమైన ఆకలి తీర్చుకోవడానికి తప్ప ఏ జంతువునూ చంపలేదు. ప్రాణరక్షణకు మించిన పుణ్యం లేదు. నాకు ప్రాణదానం చేసి నన్ను రక్షించు. నీ మేలు మర్చిపోను. నీకు ఎటువంటి హాని చెయ్యను అని ప్రమాణం చేస్తున్నాను అన్నది పులి దీనంగా. నీకు ప్రాణదానం చేస్తే నువ్వు మాట తప్పవని భరోసా ఏముంది అన్నాడు యజ్ఞదత్తుడు. అయ్యా, ఏ పాపానికైనా ప్రాయచిత్తం ఉన్నది, కానీ కృతజ్ఞతకు లేదు. కాబట్టి నన్ను కాపాడు అన్నది పులి. యజ్ఞదత్తుడు ఒక్క క్షణం ఆలోచించి, మంచి పని చేయడంలో ప్రాణం పోయినా పుణ్యమే కదా అని అనుకొని చెట్టు తీగలను బలమైన తాడులా చేసి దాని సహాయంతో పులిని పైకి లాగి రక్షించాడు. అంతలోనే అయ్యా, నన్ను కూడా పైకి లాగి రక్షించు అని కోతి, తర్వాత పాము కూడా దీనంగా అర్థించాయి. ఆ రెంటిని కూడా రక్షించాడు యజ్ఞదత్తుడు. అంతవరకు మౌనంగా చూస్తున్న మనిషి, ఓ మహాత్మా, నేను నీ తోటి మానవుడను. నన్ను కూడా రక్షించు. నీ మేలు మర్చిపోను అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు పులి, కోతి, అయ్యా, ఆ మనిషిని రక్షించకు. వాడు మహాపాపి. వాడి మూలంగానే మేము ఈ బావిలో పడ్డాము అన్నాయి. పోనీలే మిత్రులారా, మీకు హాని చెయ్యబోయి తాను కూడా ఈ గోతిలో పడ్డాడు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏ మనిషైనా మారతాడు. మీరు వెళ్ళండి, నేను ఇతడిని కూడా రక్షిస్తాను అన్నాడు యజ్ఞదత్తుడు. అయ్యా, దూరాన ఉన్న ఆ కొండగుహ నా నివాసం. నీ పని కాగానే అక్కడికి రా. నీకు మేలు చేస్తాను అని చెప్పి పులి వెళ్ళిపోయింది. తర్వాత పాము, అయ్యా, ఈ నాగమణిని ఎప్పుడూ నీ వద్ద ఉంచుకో. ఎవరినైనా పాము కరిస్తే నన్ను తలుచుకొని కాటు వేసిన చోట ఈ నాగమణిని ఉంచు. వెంటనే ఇది ఆ పాము విషం హరిస్తుంది. ప్రమాదవశాత్తు బావిలో పడిన నన్ను రక్షించి నువ్వు చేసిన మేలుకు ఇదే నేను చేయగలిగిన ప్రత్యుపకారం. నీకు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి పాము వెళ్ళిపోయింది. తర్వాత కోతి, అయ్యా, ముందు ఆ మనిషిని రక్షించు అని చెప్తుంది. యజ్ఞదత్తుడు బావిలో ఉన్న మనిషిని కూడా పైకి లాగి రక్షిస్తాడు. మహాత్మా, నన్ను రక్షించిన నీ మేలు మర్చిపోను. నా పేరు రత్నగుప్తుడు. నేను బంగారు నగల వర్తకం చేస్తాను. నీకు నాతో పని పడ్డప్పుడు నన్ను కలువు అని తన చిరునామా చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కోతి, అయ్యా, ఆకలిగొన్నట్లు ఉన్నావు. నా నివాసానికి వెళ్దాం. అక్కడ నీకు భోజనం పెడతాను అని చెప్పి
యజ్ఞదత్తుడిని కోతి తీసుకువెళ్ళింది. అయ్యా, చాలా కాలం క్రితం ఇక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. నేను ఆ ఋషికి పళ్ళు, తేనె, కందమూలాలు తెచ్చి ఇచ్చి సేవ చేశాను. ఆయన వెళ్ళిపోతూ నాకు ఈ పాత్ర ఇచ్చాడు. ఇది రోజుకు 2 సార్లు కోరుకున్న ఆహారం ఇస్తుంది. అడవిలో ఉండే నాకు ఈ పాత్రతో పని లేదు. ఎవరైనా మంచి మనిషి కనిపిస్తే ఇద్దామని ఎదురు చూస్తున్నాను. ప్రాణహాని ఉందని తెలిసి కూడా పులిని, పామును రక్షించావు. నీకన్నా మంచి మనిషి మరొకడుండడు. కాబట్టి నాయందు దయ ఉంచి ఈ పాత్రని తీసుకో అని కోరింది కోతి. యజ్ఞదత్తుడు ఆనందంగా ఆ పాత్రని తీసుకొని భోజనం కోరుకొని కడుపు నిండా భోజనం చేశాడు. తర్వాత కోతి యజ్ఞదత్తుడిని పులి నివాసం వద్దకు తీసుకువెళ్ళింది. యజ్ఞదత్తుడిని చూసి పులి ఎంతో సంతోషించి, అయ్యా, ఒకరోజు ఆహారం కోసం అడవిలో తిరుగుతుంటే ఒక చెట్టు కింద 4 మనుషులు కనిపించారు. నేను దగ్గరకు వెళితే నన్ను చూసి భయపడి ఈ మూట వదిలేసి పారిపోయారు. తర్వాత ఈ మూట విప్పి చూస్తే నగలు కనిపించాయి. వాటిని తీసుకువచ్చి ఇంతకాలం నా గుహలో దాచి ఉంచాను. వీటిని నువ్వు తీసుకొని సంతోషంగా జీవించు అని చెప్పి నగల మూటను ఇచ్చింది. యజ్ఞదత్తుడు పాము ఇచ్చిన నాగమణిని, కోతి ఇచ్చిన పాత్రను, పులి ఇచ్చిన నగల మూటను తీసుకొని చీకటి పడే వేళ్లకు ఇంటికి చేరాడు. ఇంటికి చేరగానే తన భార్యకు రహస్యంగా జరిగిందంతా చెప్పి ఎవరికీ చెప్పవద్దని చెప్పాడు. ఆమె కూడా ఎంతో సంతోషించింది. ఆ రోజు అందరూ సంతృప్తిగా భోజనం చేశారు. మూటలోని కొన్ని నగలు అమ్మి మంచి ఇల్లు, బట్టలు, కావలసిన సామాన్లు కొందామని భార్య సలహా ఇచ్చింది. సరేనని మరుదినం కొన్ని నగలు చేతి సంచిలో వేసుకొని నగల వర్తకుడు రత్నగుప్తుడి దగ్గరకు వెళ్ళాడు యజ్ఞదత్తుడు. రత్నగుప్తుడు అతడిని ఆప్యాయంగా పలకరించి వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. యజ్ఞదత్తుడు సంచిలోని నగలు ఇచ్చి వాటిని అమ్మిపెట్టి సొమ్ము ఇమ్మని కోరతాడు. రత్నగుప్తుడు సరేనని వాటిని పరిశీలించి, మిత్రమా, భోజనం చేసి గదిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకో, ఈలోగా నేను సొమ్ము సమకూరుస్తాను అని చెప్పి ఇద్దరూ కలిసి భోజనం చేయగానే రత్నగుప్తుడు బయటికి వెళ్ళిపోతాడు. యజ్ఞదత్తుడు తెచ్చిన నగలు యువరాజు కోసం కొంతకాలం క్రితం రత్నగుప్తుడు తయారు చేసినవే. యువరాజు ఆ నగలు ధరించి ఒకరోజు తన పరివారంతో వేటకై అడవికి వెళ్తాడు. అడవిలో యువరాజు ఒక జంతువును తరుముకుంటూ పరివారానికి దూరంగా వెళ్ళిపోయి తిరిగి రాడు. చూసి చూసి కొంతమంది సైనికులు యువరాజుని వెతుక్కుంటూ వెళ్ళగా ఒకచోట యువరాజు రక్తం మడుగులో చనిపోయి కనిపించాడు. అతడి ఒంటి మీద నగలు కూడా లేవు. యువరాజు మృతదేహం తీసుకొని పరివారం రాజ్యానికి తిరిగి వెళ్ళి అడవిలో ఎవరో దొంగలు యువరాజును చంపి నగలు దోచుకొని వెళ్లారని రాజుకు చెప్తారు. రాజు కొడుకు పోయాడన్న కోపంతో ఆ అడవి దొంగలను పట్టి తెచ్చి ఇచ్చిన వారికి 10,000 వరహాలు బహుమానంగా ఇస్తానని ప్రకటిస్తాడు. రత్నగుప్తుడికి 10,000 వరహాల మీద ఆశ పుట్టి రాజ సైనికులను ఇంటికి తెచ్చి యజ్ఞదత్తుడిని అప్పగిస్తాడు. సైనికులు యజ్ఞదత్తుడిని రాజు వద్దకు తీసుకువెళ్తారు. రాజు ఏమీ విచారించకుండా యువరాజును చంపిన ఈ ధూర్తుడిని కారాగారంలో బంధించి వచ్చే అమావాస్య రోజున ఉరితీయమని ఆజ్ఞాపిస్తాడు. అమావాస్యకు ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. యజ్ఞదత్తుడు జరిగింది తలుచుకొని విచారిస్తుంటాడు. 2 రోజుల తరువాత తోటలో దేవాలయానికి వెళ్ళిన యువరాణిని ఒక విషసర్పం కాటు వేస్తుంది. యువరాణిని పరీక్షించిన రాజవైద్యుడు ఆమె ఇంకా కొన్ని గంటలు మాత్రమే బతుకుతుందని తేల్చి చెప్తాడు. యజ్ఞదత్తుడిని బంధించిన గది వద్ద కాపలాగా ఉన్న సైనికుడు, అయ్యా, మా యువరాణిని విషసర్పం కాటు వేసింది. రాజవైద్యుడు ఆమె బతికేది కొన్ని గంటలేనని తేల్చి చెప్పాడు అంటాడు. వెంటనే యజ్ఞదత్తుడు, యువరాణిని నేను బతికిస్తాను, నన్ను ఆమె వద్దకు తక్షణమే తీసుకువెళ్ళు అని అడుగుతాడు. సైనికుడు వెంటనే రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, కారాగారంలో యువరాజుని చంపిన ఖైదీకి పాము విషం హరించే వైద్యం తెలుసునని చెప్తున్నాడు. అతడిని ఇక్కడికి తీసుకురమ్మంటారా అని అడుగుతాడు. వెంటనే రాజు ఆగ్రహంతో,
యువరాణిని కూడా చంపడానికి ఇది పన్నాగమా అని కేకలేస్తాడు. అప్పుడు రాజవైద్యుడు, మహారాజా, అడవిలో ఉండే దొంగలు తరచూ పాముకాటుకు గురి అవుతారు. కాబట్టి వాళ్లకు పాముకాటుకు విరుగుడు మందు తెలుస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడిని పిలిపించండి అని అంటాడు. వెంటనే రాజు అతడిని తీసుకురమ్మని సైనికుడిని ఆదేశిస్తాడు. యజ్ఞదత్తుడు వచ్చి తన పంచెకు ముడికట్టిన నాగమణిని బయటికి తీసి యువరాణిని పాము కాటు వేసిన గాయం మీద ఉంచాడు. కొద్దిసేపటి తర్వాత యువరాణి స్పృహలోకి వచ్చింది. రాజవైద్యుడు ఆమెను పరీక్షించి, మహారాజా, యువరాణి వారికి ప్రాణాపాయం తప్పింది. 1-2 రోజుల్లో పూర్తిగా కోలుకుంటుంది అని చెప్పి యజ్ఞదత్తుడికి నమస్కరిస్తాడు. రాజు యజ్ఞదత్తుడిని చూసి, నీకు మరో 3 రోజుల్లో ఉరిశిక్ష అమలు చేసి నిన్ను చంపబోతున్నానని తెలిసి కూడా నాకు ఉపకారం చెయ్యాలని ఎందుకనిపించింది అని అడుగుతాడు. మహారాజా, నేను ఏ ద్రోహమూ చెయ్యలేదు. మీరు నన్ను విచారించకుండా ఉరిశిక్ష విధించారు. కొడుకు పోయాడన్న పుట్టెడు దుఃఖంలో ఉన్న మీరు అలా చేశారనుకొని అంతా విధిరాత అనుకున్నాను. ఆ దేవుడే మిమ్మల్ని కలిసి నిజం చెప్పే అవకాశం కల్పించాడు అని జరిగిందంతా రాజుకు వివరించి చెప్తాడు. వెంటనే రాజు ఆ కృతజ్ఞుడిని బంధించి తీసుకురమ్మని రత్నగుప్తుడి ఇంటికి సైనికులను పంపుతాడు. విచారణలో తేలింది ఏమిటంటే, రత్నగుప్తుడు పులి చూసిన 4 మనుషులలో ఒకడు. పులిని చూసి పారిపోయిన 4 దొంగలు తర్వాత ఒకరోజు ఆయుధాలు ధరించి పులిని వెంబడించారు. దొంగల చేతిలో ఆయుధాలు ఉండటం చేత పులి ప్రాణరక్షణ కోసం పరిగెత్తుతూ వేగంలో సరిగా చూడక బావిలో పడింది. పులి కంగారుగా పరిగెత్తటం చూసిన దాని మిత్రుడు కోతి కూడా కంగారుగా వచ్చి బావిలో పడింది. పులిని వెంబడించిన రత్నగుప్తుడు కూడా బావిలో పడ్డాడు. పులి వాడిని రక్షించవద్దని హెచ్చరించినా వినకుండా యజ్ఞదత్తుడు వాడిని రక్షించాడు. రత్నగుప్తుడి ద్వారా మిగిలిన 3 దొంగలను కూడా పట్టుకొని బంధించి 4కి మరణశిక్ష విధించాడు రాజు. తర్వాత యజ్ఞదత్తుడిని రాజు ఎంతో మెచ్చుకొని ఆస్థానంలో ఉన్నత ఉద్యోగం ఇవ్వడమే కాకుండా సుఖంగా జీవించటానికి కొంత ధనం బహుమానంగా ఇచ్చాడు. పాముకి కోరల్లో విషముంటే మనిషికి నిలువెల్లా విషమే. ఇదండి ఈనాటి చందమామ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.